ఒక పెద్ద రహస్యం ఇంకొకటి ఉంది. ఏమండి, సరే శుక్రగ్రహం అలా చేస్తోంది అంటున్నారు, బాగుంది. కుజగ్రహం ఇలా చేస్తోంది అంటున్నారు, బాగుంది. మరి ఆయుర్దాయాన్ని నిర్ణయించగలిగినటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే శనీశ్వర గ్రహం ఆయుర్దాయాన్ని నిర్ణయం చెయ్యగలదది. అందుకే కదండి కార్తీక మాసంలో నువ్వుల నూనెతో దీపాలెట్టండి, నువ్వుల నూనెతో దీపాలెట్టండి అని ఎందుకంటారో తెలుసా అండి? ఇవాళైతే అది ఛాందసం అంటున్నారు, కానీ ఎందుకు భారతదేశంలో ఇలాంటి ఆచారాలు ఉన్నాయి అని విదేశాలలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. పరిశోధనలు చేస్తే వాళ్ళు ఒక విషయాన్ని కనిపెట్టారు. కార్తీక మాసం వచ్చేటప్పటికి లోకం అంతా చల్లబడిపోతుంది. ఎప్పుడైతే వాతావరణం అంతా చల్లబడిపోయిందో మీ శరీరంలో ఉండేటటువంటి రక్తనాళములు కూడా సంకోచిస్తాయి, సన్నగా అయిపోతాయి. సన్నగా అయిపోగానే ఏమవుతుందంటే మీరు తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి కొవ్వు, కొలెస్ట్రాల్, అది గసగసాలంటారు చూసారా, అలా గసగసాలు ఎలా వెడుతుంటాయో అలా వెడుతుంటాయి. అవి అలా ప్రవహించి వెడుతుంటాయి. అవి కొట్టుకుపోతూ వెడుతుంటాయి రక్తంలో. వెడుతున్నప్పుడు ప్రమాదవశాత్తు ఆయుర్దాయాన్ని నిర్ణయం చెయ్యగలిగినటువంటి గుండెకి రక్తాన్ని సరఫరా చేసేటటువంటి నాళముల వంటివి కొద్దిగా మూసుకుని ఉండగా, బాగా సంకోచించి ఉండగా, రాత్రి చల్లటి వాతావరణంలో ఓ 2 గసగసాలాంటి కొలెస్ట్రాల్ పార్టికల్స్ అక్కడికి వెళ్ళాయి అనుకోండి, అప్పుడు మీరు కోపడ్డారనుకోండి, మంచి కోపంతో ఊగిపోయారనుకోండి, అవి ఇంకా కిందకి నొక్కుంటాయి. ఆ నాడులు, ఆ నరం ఇంకా నొక్కుంటే రక్తనాళం ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఈ గసగసాలాంటి కొలెస్ట్రాల్ వెళ్ళడానికి చోటు లేక అడ్డుపడుతుంది, ఇరుకైపోయింది ద్వారం. ఈలోగా వెనకనున్నటువంటి కొలెస్ట్రాల్ కొంత వచ్చి దీంతో పాటు కలిసిపోతుంది. కలిసిపోతే ఏమైపోతుందంటే రక్తం అందక మ్యాసివ్ స్ట్రోక్ వచ్చిందంటారు. క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధర, నీ తన కోపమే తన శత్రువు. ఏమవుతుంది, ఎటువైపు బ్రెయిన్లో పడింది అనుకోండి పెరాలిటిక్ స్ట్రోక్, హార్ట్ దగ్గర పడింది అనుకోండి హార్ట్ స్ట్రోక్. ఎప్పుడు ఎక్కువ వస్తాయి అంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడే ఈ స్ట్రోక్స్కి అవకాశం ఎక్కువ అన్నారు. అంటే ఈ సభలో డాక్టర్లు కూడా ఉండగా నేను ఇలాంటి కోణాలు స్పృశించడం కొంచెం సాహసం అనుకోండి, అయినా నా అల్పబుద్ధిని వారు క్షమించగలరు అని ఒక నమ్మకం. కాబట్టి ఇప్పుడు నువ్వుల నూనె దీపం ఎందుకు పెడతారో తెలుసా అండి? నువ్వులు శనీశ్వర గ్రహానికి ప్రీతిపాత్రం. నువ్వుల నూనె దీపం పెడితే నువ్వుల నూనె దీపం వెలిగించినప్పుడు వచ్చేటటువంటి పొగకి హృదయ గ్రంథి దగ్గర ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని కరిగించి లోపలికి వెడుతున్నప్పుడు ఎక్కువగా ఆక్సిజన్ అందేటట్టుగా ఆ రక్తనాళములను తెరవగలిగినటువంటి శక్తి దానికి ఉంది. ఆ నువ్వుల నూనె యొక్క శక్తి చేత వెలుగుతున్న దీపపు పొగకి. అందుకని నూనె దీపాలెట్టండి అని కార్తీక మాసంలో దీపాలెట్టిస్తారు, దీపదానాలు చేయిస్తారు. మన వాళ్ళు పిల్లలకి పెద్దవాళ్ళు చెప్పినట్టు చెప్పేశారంతే. ఎందుకలా అని అడగలేదు, పెద్దవాళ్ళు అంటే గౌరవం అందుకని. కానీ విషయానికి వివరణం కావాలి అంటే ఇవాళ సైన్స్ ఏం చెప్తోందో దాన్నే ఆ రోజున ఋషులు ఆలోచించి విరుగుడు చెప్పారు. అందుకే నేను తరచూ ఏమంటానంటే అసలు సైన్స్కి వేదానికి ఎక్కడా వైరుధ్యం లేదు అంటుంటాను. అవి రెండూ ఒక్క విషయాన్ని చెప్తాయి ఎప్పుడు. కనుక ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయుర్దాయాన్ని నిర్ణయించగలిగినటువంటి గ్రహం ఒకటి ఉంది కదా, శనీశ్వర గ్రహం లాంటిది. ఇటువంటి గ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే శుక్రగ్రహమును కుజగ్రహం ఏం చేస్తాయి? సుఖము దుఃఖము ఎప్పుడు అసలు ఇది ఉంటే, ఇదే ఊడిపోతే ఇంకా శుక్రుడు చేసేది ఎందుకు, కుజుడు చేసేది ఉంది. అందుకని మరి వాటి విషయంలో అమ్మవారి అనుగ్రహం ఏమి అని అడిగారు. అడిగితే దీన్ని ఎక్కడ విప్పారో తెలుసా అండి? అందుకే నేను అంటుంటాను, అమ్మవారి యొక్క విషయాన్ని అమ్మవారే ఎదురుగుండా నిలబడి చెప్పించింది. ఎవరికి అవి ప్రచోదనమైనవి కావు. అమ్మవారి ఎదురుగుండా నిలబడి తానే అనుగ్రహించి ఈ విషయాలు అవతల వారికి అర్థమయ్యేలా చేసి వారిలోంచి బయటికి వచ్చేట్టు చేసి లోకాలను అనుగ్రహించింది. అప్పుడు మీరు గమనించండి, ఎవరు చెప్తున్నది? అమ్మవారి చెప్తుంది. మీరు అమ్మవారి యొక్క ముక్కు ఆభరణం వెనకాతల ఉన్నటువంటి తాత్వికమైన రహస్యాన్ని తెలుసుకుని భక్తిని పొంది ఆవిడ పాదములు పట్టుకుంటే దానివల్ల మీరు జీవితంలో సుఖదుఖములను పొందడంలో మార్పు వస్తుంది.
ఎప్పుడు సుఖాలు అనుభవించమని కాదు, ఆ సుఖముల పట్ల వైరాగ్యము కూడా కలుగుతుంది. ఆ వైరాగ్యము జ్ఞానమునకు హేతు అవుతుంది, భక్తి కలుగుతుంది. వీటన్నిటికీ హేతువు అమ్మవారి యొక్క నాసాభరణ దర్శనము. కాబట్టి తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర కాదు, దీంట్లో ఇంకొక పెద్ద రహస్యం. అంటే ఒక్క నామం చెప్తే వసిన్యాది దేవతలు ఎన్ని దాచారనుకుంటున్నారు? చాలా విషయాలు దాచారు. అందులో చూడండి గమ్మత్తు, మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. మీరు ఏ పని చెయ్యండి మనం ఏమంటాం? లోకా సమస్త సుఖినో భవంతి, ఓం శాంతి 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 అంటాం. చిట్ట చివరి ప్రయోజనమేమి అంటే అందరూ శాంతిగా ఉండుట, అందరూ ప్రశాంతముగా ఉండుట. అదే ఎవరు ఏ పని చేసినా దాని ప్రయోజనం అదే. ఏమండి నేను కోరుకునేది ఏముంది? ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉంటే చాలండి. అందుకే ఉండడం కూడా ప్రశాంతి ప్యారడైజ్లో ఉంటున్నానండి అంటాం కదా. అందుకని ఆ శాంతిని కోరుకుంటుంటాం. ఆ శాంతిని కోరుకోవడం మనిషికి ఉండేటటువంటి లక్షణం. ఇటువంటి స్థితి మీకు దేని వల్ల కదిలిపోతుంది? మీరు చూడండి, ఇంట్లో ఓ పిల్లాడు పుట్టాడు అనుకోండి, మనం గబగబా వెళ్ళి ఏం చేస్తామంటే, ఏమంటే బలానా అప్పుడు పుట్టాడు, బలానా నక్షత్రంలో పుట్టాడు, పర్వాలేదా అంటాం. ఆయన కళ్ళజోడు పెట్టుకుని ఇలా చూసి శాంతి చేసుకోండి అంటే, శాంతి చేసుకోవడం ఏంటి? కోరి ప్రార్థిస్తున్నాం అన్నట్టు. అదేంటి శాంతి చేసుకోవడం? కోరనన్నా కోరు, ప్రార్థించనన్నా ప్రార్థించు. కోరడము ప్రార్థించడం ఏమిటి? రెండు. ఐ కుడ్ నాట్ ఏబుల్ టు అంటారు. ఐ కుడ్ నాట్ ఏబుల్ టు ఏంటి? కుడ్ అన్నాను, ఏబుల్ అన్నాను. బోత్ ది వర్డ్స్ ఇండికేట్ యువర్ ఎబిలిటీ. కెన్ ఐ గో అంటే నేను వెళ్ళగలనా అని. లోపలికి వచ్చే ముందు కెన్ ఐ కమ్ అనకూడదు. కెన్ ఐ కమ్ అంటే వెదర్ యూ కెన్ కమ్ ఆర్ నాట్ ఈస్ టు బి డిసైడెడ్ బై యూ. హౌ కెన్ ఐ నో ఇట్? నువ్వు రాగలవో రాలేవో నీ శక్తి నాకేం తెలుసు. మే ఐ కమ్ అంటే నేను రావచ్చా అని అనుమతి అడిగినట్టు. కెన్ ఐ కమ్ అంటే నేనేం చెప్తాను దానికి? కెన్ ఐ కమ్ అనకూడదు. నా పూర్వం ఒక ఆయన లీవ్ లెటర్ రాశాడు. నేను విశాఖపట్నంలో పనిచేశాడు. ఇప్పుడు యాజ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ యూ మే బి గ్రాంటెడ్ 2 days లీవ్ అని రాశాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే యాజ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ యూ మే కైండ్లీ గ్రాంట్ మీ 2 days లీవ్ అని రాద్దామని. కానీ దాన్ని ఏమని రాశారంటే యూ మే బి గ్రాంటెడ్ 2 days. నాకు జ్వరంగా ఉంది కాబట్టి నీకు 2 రోజుల సెలవు కటాక్షింపబడుగాక. రాయడంలో ఏమైపోతుందంటే దాని ఎందుకు సరి అయినటువంటి అర్థం తెలియకపోతే ఆ వాక్యాల కూర్పు అలా వస్తుంది. దానికి అర్థం తెలియదు, ఏదో ఇంగ్లీషు రాసేసాం. అందుకని ఐ కుడ్ నాట్ ఏబుల్ టు అంటాడు. ఐ కుడ్ నాట్ ఏబుల్ టు ఏంటి? ఐఎమ్ నాట్ ఏబుల్ టు అని అయినాను, లేకపోతే ఐ కుడ్ నాట్ డూ ఇట్ అని అన్నాను. రెండింటిలో ఏదో ఒకటను అంతే. కుడ్ నాట్ ఏబుల్ రెండూ కలిపి ప్రయోగించక్కర్లేదు, కోరి ప్రార్థించక్కర్లేదు. కోరనన్నా కోరు, ప్రార్థనన్నా చేయి, రెండులో ఏదో ఒకటి చేయి చాలు. కోరి ప్రార్థిస్తే అవతల వాడు ఇబ్బంది పడతాడు. అదే 2 అడిగితే ఏం చేయాలి? ఇప్పుడు నేను ఏ స్థాయిలో ఉండాలని ఉద్దేశం అని కొంచెం కంగారు పడుతుంది. కాబట్టి నేను ఇంతకీ ఈ విషయాన్ని మీకు ఎందుకు మనకి చేయవలసి వచ్చింది అంటే, భాష యందు వచ్చేటటువంటి గమ్మత్తు. మనకి పిల్లవాడు పుట్టగానే ఎవరి దగ్గరికన్నా పెడితే శాంతి చేసుకోండి అంటారు. శాంతి చేసుకోవడం ఏంటి? అది అలా అప్పలా గారిలా చేసుకోవడానికి. శాంతి చేసుకోవడం ఏమిటండి? ఏమండి నేను ఇప్పుడు వాడు పుట్టడం వల్ల ఇబ్బంది ఏం లేదు కదా అని మీ దగ్గరికి వస్తే శాంతి చేసుకోండి అంటారేమిటి అంటే, దాని అర్థం ఏంటంటే శాంతి పోతోంది. ఇప్పుడు వాడు పుట్టకూడని నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ఆ పాదంలో పుట్టడం వల్ల ఎవరినో కొంచెం ఇబ్బంది పెట్టబోతున్నాడు, నీకు అశాంతి వస్తుంది. కొడుకు పుట్టాడన్న సంతోషంతో పాటు ఆ అశాంతి కూడా వస్తుంది. అశాంతి ఒక్కటి పోవాలంటే కొడుకు ఉండాలి, అశాంతి పోవాలి. అశాంతినిచ్చిన వాడెవరో వాడికి ఒక హోమం చేయి. చిత్తా నక్షత్రంలో కొడుకు పుట్టాడు అనుకోండి, చిత్తా నక్షత్రంలో కొడుకు పుడితే ఈ ఇబ్బంది వచ్చిందని అన్నారనుకోండి, అప్పుడు చిత్తా నక్షత్రానికి అధిదేవత ఎవరు చూసుకోవాలి. త్వష్ట చూసుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? చిత్తా నక్షత్రే ద్వితీయ చరణే పుత్ర జననేన సంజనిత సమస్త దుష్ట ఫలిత నివారణార్థం శాంతి సిద్ధ్యర్థం త్వష్ట హోమం కరిష్యే అని నీళ్లు ముట్టుకుని త్వష్టకి హోమం చేయాలి. ఇప్పుడు ఆ త్వష్ట ప్రీతి పొందుతాడు మీరు ఇచ్చిన హవిస్సులకి. అయ్యో పాపం భక్తుడు పోన్లేవాయ్ ఇబ్బంది పెట్టనంటాడు అని వెళ్ళిపోతాడు. శాంతి శాంతిగా ఉండిపోయింది. ఇది శాంతి చేసుకోవడం అంటే. అందుకని వాంతి చేసుకోవడంలో ఉండదు శాంతి చేసుకోవడం అంటే. కాబట్టి శాంతి ముఖ్య సాధనం. ఇందులో మీరు చూడండి, సమస్త జగత్తు యొక్క శాంతి ఎక్కడ నిర్ణయింపబడుతోంది అంటే 27 నక్షత్రముల యందే నిర్ణయింపబడుతోంది. పోనీ 27 నక్షత్రాల్లోనూ మళ్ళీ గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 27 4 108 పాదాలు.
పోని ప్రతి నక్షత్రానికి ఉన్న 4 పాదాలు వెళ్ళి ఒక్క రాశిలో పడతాయని మీరు అనుకుంటున్నారా? అలా కుదరదు. 9 పాదాలు వెళ్ళి ఒక రాశిలో పడుతుంటాయి. ఇప్పుడు ఒక నక్షత్రానికి ఉన్న 4 పాదాలు, ఇంకో నక్షత్రానికి ఉన్న 4 పాదాలు, ఇంకో నక్షత్రానికి ఉన్న 1 పాదం అనుకోండి. అందాక 9 పాదాలు ఓ రాశిలోకి వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు అలా ద్వాదశ రాశులు ఉంటాయి. 12 9 108 మళ్ళీ. ఇప్పుడు లోకంలో ఎవడు ఎక్కడ పుట్టనివ్వండి, వాడి వల్ల మీ శాంతి ఆధారపడి ఉంటుంది. వాడు లోకకంటకుడు ఒకడెక్కడో పుట్టాడు అనుకోండి, చాలు, వాడి వల్ల లోకానికి అంతటికీ ఉపద్రవం వస్తుంది. మీరు ఎంత ప్రశాంతంగా ఉందాం అనుకున్నా వాడి వల్ల అశాంతి. ఒక్క రావణాసురుడు పుడితే అశాంతి అవ్వలేదేంటి? ఎవడి తపస్సు వాడు చేసుకున్నా అందరినీ చంపేశాడు వాడు. అలా ఉంటుంది. ఇప్పుడు లోకమంతా శాంతంగా ఉండాలని మీరు కోరితే మీరు శాంతంగా ఉంటారు. అందుకే మనం శాంతంగా ఉండడానికి సనాతన ధర్మం ఏం చెప్పిందంటే లోకా సమస్తా సుఖినో భవంతు. లోకమంతా సుఖంగా ఉండాలని నువ్వు అన్నప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు. అంతేగాని మా ప్రసారం తిన్నవాళ్లే సుఖంగా ఉండాలి తప్ప అవతల ప్రసారం తిన్నవాళ్ళు నాశనం అయిపోవాలంటే ఇంకా దానికి పూర్ణత్వం ఎక్కడ ఉంటుంది? అలా ఉండదు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏమంటే అందులో మన వాళ్ళు లేరు కదండి, కాబట్టి వాళ్ళందరినీ మినహాయించి చెప్పకూడదా సంకల్పాలు అంటే? అలా చెప్తే అది సనాతన ధర్మం అవదు. ఎవడైనా చతుష్పదే ద్విపదే 2 పాదాలు ఉన్నది, 4 పాదాలు ఉన్నది ఎవరైనా శాంతి మనుషుల వల్లే ఉంటుంది అనుకోకండి మీరు. మొన్న ఎప్పుడో నేను వార్తలు చూస్తుంటే చూశాను, గుర్రానికి పిచ్చెక్కి ఢిల్లీ వీధుల్లో అలా వెళ్ళిపోతున్నవాడిని గడిచేసింది. గుర్రానికి పిచ్చెక్కుతుందని, అది కరుస్తుందని అలా వెళుతున్న వాడిని ఊహిస్తారండి? అది వార్తల్లో చూసి నేను నిశ్చేష్టుణ్ణి అయిపోయాను. అది రాను కరవను, కింద పడిపోయిన వాడు పెడుతుంటే మళ్ళీ రాను కరవను, తన గిట్టలతో తన్నను, భయంకరంగా కరిచేసిందండి ఒళ్ళంతా. పిచ్చెక్కిన గుర్రం, ఎక్కడో ఏనుగులు, చిరుతపులు వచ్చేస్తోంది విశాఖపట్నంలో. ఏమనుకోవాలి? అంటే శాంతి అనేది మీ ఒక్కరి చేతిలో లేదు. ఎన్ని ఉత్పాతములో ఈశ్వరానుగ్రహ లోపమే అశాంతికి కారణము. సనాతన ధర్మం అంది లోకమునందు శాంతికి ఏది ప్రధాన హేతువో తెలుసా? ఆ 27 నక్షత్రాల 4 పాదాలే కారణమై ఉన్నాయి. ఆ 27 × 4 108లో ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతున్నాడో వాడి వల్ల శాంతి అశాంతులు నిర్ణయింపబడుతున్నాయి. ఇప్పుడు నువ్వు శాంతంగా ఉండాలంటే ఆ 27 నక్షత్రాల యొక్క 4 పాదాలలో ఎవరు ఎక్కడ పుట్టినా లోకమంతా శాంతంగా ఉండాలంటే ఎలా కుదురుతుంది? ఆయా నక్షత్రముల పాదములకు ఆయా రాశి చక్రాలకి భేదాల్ని బట్టి ఒక్కొక్కలా ప్రవర్తిస్తాయి. ఇవన్నీ ప్రశాంతంగా ఎలా ఉంటాయండి? కుదరదు కదా. అంటే ఇక్కడే ఒక గమ్మత్తైన మాట చెప్పారు. ఈ 27 నక్షత్రాలు పేర్లు ఏమిటని అడిగారు. వెంటనే మనం అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి చెప్పేస్తాం. ఆయన అన్నాడు కాదు, 27 నక్షత్రాలే అయితే అన్ని నక్షత్రాలకి కలిపి ఒక్క పేరు ఏమైనా ఉందా? తారా ఒక పేరుంది. అన్ని నక్షత్రాల పేరు తార కాదు, ఇంకొక పేరుంది. ఏమిటి? ఆ 27 నక్షత్రాలని కలిపి ఒక్క పేరుతోనే పిలుస్తారు, దాక్షాయణి. ఎందుకో తెలుసా అండి? దాక్షాయణి అంటే దక్షుని యొక్క కుమార్తె. 27 నక్షత్రాలు దక్ష ప్రజాపతి కూతుళ్ళు. దాక్షాయణి అన్న పేరుతో అమ్మవారికి 108 నామాల్లో నామం అందుకుంటుంది. 108 నామాలతో పూజ ఎందుకు చేస్తామంటే 27 × 4 108 పాదాల్లో పుట్టిన లోకమంతా శాంతంగా ఉండాలని. ఇప్పుడు మీరు అందులో దాక్షాయణి అన్న మాట చెప్పగానే 27 నక్షత్రములు × 4 108 పాదములు ఉపశాంతి పొందుతాయి. ఇప్పుడు చెప్పండి, తారా అన్న పేరుతో కూడా 27 నక్షత్రముల రూపంలో దాక్షాయణీదేవి ఉపశాంతి పొందుతోంది. అందుకని తారాకాంతి తిరస్కారి అంటే 27 నక్షత్రములు వాటి 4 పాదముల చేత లోకములో రకరకములుగా నడిపించి శాంతి అశాంతులను ఏర్పరచగలిగినటువంటి గ్రహముల యొక్క ఫలితములు ఇయ్యగలిగినటువంటి శక్తిని దాక్షాయణి అన్న ఒక్క నామంతో ప్రసన్నురాలై ఆమె 27 నక్షత్రములను 27 నక్షత్రముల 4 పాదములను 108 పాదములను 12 రాసులను నీ పట్ల ప్రసన్నమయ్యేటట్టు చెయ్యగలిగిన సమస్త శక్తి అమ్మవారి యొక్క నాసాభరణముగా ప్రకాశించి నీకు కనబడితే అదే తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఇంతకన్నా నీకేమిటి కావలసింది? ఇది చెప్పడం, నీకు చాలా తేలిక ఉపాయాన్ని ఇవ్వడం, భావనా మాత్ర సంతుష్టాయై నమః. అమ్మా ఇదమ్మా నీ శక్తి అని నువ్వు భావన చేసినంత మాత్రం చేత తృప్తి పొంది నీ పట్ల అమ్మవారు ప్రసన్నురాలు కావడానికి మార్గమే
తారాకాంతి తిరస్కారినాసాభరణ భాసురా. ఇప్పుడు చెప్పండి, ఆ నామం అమ్మవారి యొక్క ముక్కు నత్తు గురించి చెప్తోందా, మీ ఉపాసనకి సంబంధించిన ఎన్నో రహస్యములను చెప్తోందా? ఎన్నో రహస్యములను చెప్పుచున్నది.